విశ్వశాంతిని కాంక్షిస్తూ నేడు ప్రారంభం కానున్న శ్రీమన్నారాయణ మహాయజ్ఞం సఫలం కావాలని కాంక్షిస్తూ అష్టాక్షరి పీఠాధిపతులు శ్రీ 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 అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మంగళ శాసనములతో మహాయజ్ఞం ప్రారంభం. ఈ యజ్ఞ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమనిగడ్డ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ దంపతులచే ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, రేపటి నుంచి 29వ తారీఖు వరకు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం ఉల్లిపాలెం శ్రీమన్నారాయణ స్వామివారి దేవస్థానంలో జరగబోతోంది. ఇది అభినవ మేల్కోటగా కీర్తి పొందినటువంటి క్షేత్రం. రేపు జరిగేటువంటిది, రేపటి నుంచి ప్రారంభమై శ్రీమన్నారాయణ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈ యజ్ఞం నిర్వహించడానికి 3 కారణాలు. ప్రథమమైనటువంటి కారణం ప్రపంచ శాంతి. చాలా కాలంగా ఏదో ఒక దేశంలో అనూహ్యంగా ఏదో రకమైన యుద్ధ వాతావరణాన్ని మనం చూస్తున్నాం. ప్రపంచ దేశాల మధ్య ఐక్యత లేదు, దేశంలో ఉండేటువంటి రాష్ట్రాల మధ్య ఐక్యత లేదు, ప్రజలలో ఐక్యత లేదు. ఏదో జీవిస్తున్నాము అంటే జీవిస్తున్నాం, ఎందుకు జీవిస్తున్నాము అంటే ఏదో ఆర్జించడానికి. ఇది ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా మనకు కనపడుతూ ఉండేటువంటి దృశ్యం. ఇది పోవాలి. శాంతియుతంగా జీవించేటువంటి స్థితి ఏ దేశంలో ఉన్న మానవుడికైనా కలగాలి. ఇది మాలో ఏర్పడినటువంటి ఒక భావన. వ్యక్తుల మధ్య శాంతి కోసం ఏ రకమైనటువంటి పద్ధతి ఆలోచన చేయకపోవడం బాధాకరం. కనుక అది నారాయణుడి దివ్య అనుగ్రహంతో సాగాలి అని మేము ఎప్పుడో కరోనాలో ఉండేటువంటి సమయంలోనే ప్రపంచ శాంతి కోసం యజ్ఞం చేయాలని ఆనాడే అనుకున్నాం. అది ఈవేళటికి సాఫల్యం అవుతోంది. దీనికి ఇప్పుడు ఈ ముహూర్తం నిర్ణయం చేయడానికి కూడా కారణం ప్రధానంగా దేవాలయంలో రాజగోపుర నిర్మాణం పూర్తి చేసుకున్నాం. రాజగోపుర ప్రతిష్ట జరగాలి. అలాగే రేపు 22వ తారీఖుకి మేము సన్యాసాశ్రమం తీసుకుని 25 సంవత్సరాలు పూర్తి అవుతోంది. కనుక ఈ 2 సందర్భాలను దృష్టిలో పెట్టుకొని కుగ్రామమైనటువంటి ఈ ఉల్లిపాలెం గ్రామంలో ప్రపంచ శాంతి కోసం యజ్ఞం చేద్దాం. వాస్తవానికి రాజగోపుర కుంభప్రోక్షణకి ఇంత పెద్ద ఇన్ని యాగశాలలు, ఇన్ని హోమగుండాలు, ఇంత పెద్ద వ్యవహారం అవసరం లేదు. ఏదో ఒక 5 హోమగుండాలతోటి 4 రోజులు కార్యక్రమం చేసుకోవచ్చు. కానీ లోపల ఉండేటువంటి మనిషికి శాంతి ఏర్పడాలి, చక్కటి ఐక్యతాభావనతోటి ప్రపంచంలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా జీవించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇటువంటి పెద్దలందరినీ ఆహ్వానిస్తున్నాం. దీనికి రాజకీయ ప్రాధాన్యత లేదు. వ్యక్తులు పెద్దవాళ్ళు రావాలి. ఈ కుగ్రామంలో జరుగుతూ ఉండేటువంటి విశ్వశాంతి మహాయజ్ఞాన్ని అందరూ తెలుసుకోవాలి. శాంతిగా జీవించడమే లక్ష్యమని ప్రతి ఒక్కరూ గుర్తించాలనేటువంటి తపనతోటి మేము అన్ని పార్టీల్లో ఉండేటువంటి పెద్దల్ని ఆహ్వానిస్తున్నాం. ఇది ఈవేళటి ప్రయత్నం కాదు. దసరా పండగ రోజున ఆరంభం చేసి ఉత్తరాంధ్రలో విజయనగరంలో మా ప్రచారాన్ని ప్రారంభం చేశాం. ఉత్తరాంధ్ర ప్రచారం చేసుకుని రాయలసీమ వెళ్ళాం, తెలంగాణ వెళ్ళాం. అన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి భక్త వర్గానికి ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి మీరంతా విచ్చేయండి అని ఆహ్వానం చేశాం. ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో ఉండేటువంటి
రాజకీయ ప్రముఖులు అన్ని పార్టీల వాళ్ళకి చెప్తున్నాం. ఒక మంచి పని చేయాలి అంటే అందరి సహకారం కావాలి, అందరికీ దాంట్లో ప్రోద్బలం ఉండాలి. ఏదో యజ్ఞాలు పూజలు అంటే దేవాలయంలో చేస్తారు. ఎందుకోసం చేస్తారు? దేవాలయాల్లో చేసేటువంటి పూజలు, యజ్ఞాలు ఇదంతా కూడాని లోకానికి మంచి జరగాలి అనేదే ప్రధాన లక్ష్యం. మీ అందరికీ చరిత్ర తెలుసును. విశ్వశాంతి కోసం రాజుల పాలనలో యజ్ఞాలు చేసేవారు. ఆ రోజు ఋష్యాదులు ఎవరు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేయవలసినటువంటి అవసరం ఉండేది కాదు. లోకక్షేమం కోసం ఒక యజ్ఞం ఒక ఋషి ప్రారంభం చేస్తే ఆ ప్రాంతంలో ఉండేటువంటి పరిపాలకులు వారికి ఏం కావాలో ఏర్పాట్లన్నీ చేసేవారు. అంతగాలు 12 సంవత్సరాలు 24 సంవత్సరాలు అద్భుతంగా అవిచ్ఛిన్నంగా సాగేవి. ఈవేళ మనం 10 రోజులు యజ్ఞం చేయాలి అంటే నానా అవస్థలు, దీంట్లో కూడా విమర్శలు. స్వామీజీ ఆ నాయకుల దగ్గరికి వెళ్ళారు, స్వామీజీ ఈ నాయకుల దగ్గరికి వెళ్ళారు, ఇలాంటి విమర్శలు. అంటే కుదృష్టి కలిగినటువంటి ఆలోచన ఎప్పుడూ ఇదే రీతిలో ఉంటుంది. అది పోవాలి, విశాలమైనటువంటి మనస్సు ఏర్పడాలి. శాంతి ఎప్పుడు ఏర్పడుతుంది అంటే నెగిటివ్ భావన పోయి పాజిటివ్ థింకింగ్ ఎవరికైతే ఏర్పడుతుందో వారు మాత్రమే మనస్సులో శాంతిని పొందగలుగుతారు. అది ప్రతి ఒక్కరికి ఆ శాంతి లభించడం కోసమే ఈ శ్రీమన్నారాయణ మహాయజ్ఞాన్ని ఈ గ్రామంలో ప్రారంభం చేయబోతున్నాం. తెల్లవారితే ఉదయం 9:40 ప్రారంభం అవుతుంది. కనుక ఈ కార్యక్రమాన్ని విశ్వానికి తెలియజేయవలసినటువంటి బాధ్యత విలేకరులైనటువంటి మీ అందరిపైన ఉంది. సమాచారాన్ని లోకానికి పంపించడంలో మీరంతా సిద్ధహస్తులు. కనుక మంచి కార్యక్రమాన్ని మంచిగా మీరు సమాచారాన్ని పంపించి ఈ ఒక చిన్న గ్రామంలో ఇంత పెద్ద యాగమా అని ఒక్కసారి సమాజం కన్ను విప్పి చూసేటట్లుగా ఈ కార్యక్రమాన్ని మీరంతా ప్రచారం చేయవలసిందిగా మీ అందరినీ కోరుతూ, ఇంతవరకు మన జిల్లాలో ఇలాంటి కార్యక్రమం జరగలేదు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. రాష్ట్రంలో ఎక్కడైనా జరిగిందేమో మనకు తెలియదు. అయితే 108 హోమగుండాలతోటి జరిగేటువంటి కార్యక్రమం పెద్ద గొప్ప విషయం కాదు. కానీ ఇక్కడ ప్రధానమైన విషయం, 1,000,000 సార్లు నారాయణ మంత్రాన్ని జపిస్తూ 1,000,000 సార్లు నారాయణ మంత్రంతో 108 హోమగుండాలలో 1,000,000 మంత్రం జరగటము అనేటువంటిది చాలా గొప్ప విషయం. నారాయణ మంత్రం 1,000,000 సార్లు జపిస్తూ మనం హోమం చేయగలిగితే అది ఖచ్చితంగా విశ్వానికి దీని శక్తి అంతా వ్యాపిస్తుంది. కారణం, నారాయణ మంత్రానికి వ్యాపక మంత్రం అని పేరు. గాలి ఎలా అయితే వెళ్ళిపోతూ ఉంటుందో, అన్ని చోట్ల ఎలా అయితే విస్తరిస్తూ ఉంటుందో, నారాయణ మంత్రం యొక్క ప్రభావం కూడా అలాంటి శక్తివంతమైంది. నారాయణ మంత్రం ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుంది. దొంగల భయం ఉండదు, అగ్ని భయము ఉండదు, సస్యశ్యామలమవుతుంది, దుర్భిక్షము అనేటువంటిదే ఉండదు. ఇది విశ్వసించదగినటువంటి చాలా ప్రధానమైన విషయం. 2000 హైదరాబాద్లో పెద్ద యజ్ఞాన్ని పెట్టారు చెన్నజీయర్ స్వామివారు. ఆ యజ్ఞంలో మేము ఒక ప్రధానమైన పాత్ర, ఉభయ రాష్ట్రాల్లో ఉండేటువంటి స్వామీజీలందరినీ కూడా ఆహ్వానించేటువంటి అవకాశాన్ని మాకు వారు అనుగ్రహించారు. మేము అన్ని ఆశ్రమాలకు వెళ్ళి ఎంతోమంది పెద్దల్ని మేము ఆహ్వానం పలికాం. మొదటి రోజు, ఆరంభమైన రోజు స్వామీజీ దగ్గర నుంచి అందరూ భక్తులందరూ కూడా మాస్క్తో ఉన్నారు. రెండో రోజు నుంచి అసలు మాస్క్ అనేది లేదు. మొదటి రోజు యజ్ఞం ప్రారంభమైంది, ఆ యజ్ఞ ప్రభావం భక్తుల్లో భయం పోయింది. ఈ యజ్ఞం ఖచ్చితంగా మనకు ఏ రకమైన కరోనాని ఇవ్వదు అనే ధైర్యం వచ్చింది. రెండో రోజు మొత్తం కొన్ని లక్షల మంది ఒక్కళ్ళు మాస్క్ పెట్టుకున్న వాళ్ళు లేరు. తర్వాత మూడో రోజు నుంచి సమాజంలోనే అది కనుమరుగైపోయింది. అది మంత్రం యొక్క శక్తి. అలాగే ఈవేళ ప్రపంచంలో ఉన్నటువంటి అశాంతి ఖచ్చితంగా ఈ యజ్ఞ ప్రభావం వలన ఖచ్చితంగా అది శాంతి ఏర్పడుతుంది. దేశ నాయకుల మధ్య ఒప్పందాలు ఏర్పడుతూ ఉంటాయి, ప్రపంచ నాయకుల మధ్య. ఇది కేవలం వ్యక్తులలో ఉండేటువంటి ఈర్ష్య అసూయలతో జరిగేటువంటి యుద్ధాలే కానీ అవసరమై చేసేటువంటి యుద్ధాలు కావు, భూభాగాల కోసం చేసే యుద్ధాలు కావు. మేము గొప్పవాళ్ళం, మా దగ్గర ఎక్కువ శక్తి ఉందని చెప్పుకునేటువంటి ఒక దురుద్దేశం.
ఇలాంటి దురుద్దేశాలు వ్యక్తుల్లో పోవాలి. కనుక ఈ యజ్ఞం అలాంటి దురుద్దేశాలను తొలగించేటువంటి యజ్ఞం. అందరూ ఆహ్వానితులే, అందరూ రండి. అందరికీ భగవత్ ప్రసాదం ఉంటుంది, భగవత్ దర్శనం ఉంటుంది. యజ్ఞ ప్రభావం వలన ప్రపంచానికి ప్రయోజనం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత చిన్న కుగ్రామంలో చేసుకోవడం నిజంగా అదృష్టం. భగవంతుడికి నేను గొప్పవాడిని అనే అహం ఉండదు. మనిషిలో 4 రూపాయలు ఏర్పడినప్పుడో, నలుగురు పరిచయమైనప్పుడో, 4 సంవత్సరాల్లో తాను సభ్యుడిగా ఉంటేనో తెలియనటువంటి అహం ఏర్పడుతుంది. మనలాంటి వాళ్ళకి ఈ అహంకారం పనికే రాదు. భగవంతుడంతటి వాడు అందరితో కలిసిపోయి ఉండేటువంటి స్వరూపం ఉన్నప్పుడు మనం కూడా భగవతత్వంలో ఉండేటువంటి భక్తులందరూ కూడా అలాంటి స్వభావంలో కులాలు, మతాలు, జాతులు ఇలాంటి విభేదం లేకుండా మంచి పని కోసం అందరం కలవాలి అనేటువంటి ఐక్యత ఏదైతే ఉంటుందో అది విశ్వానికి ప్రయోజనం కలిగిస్తుంది. అలాంటి విశ్వ ఐక్యతను పెంపొందించేటువంటి మహా